ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో వారు భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీగా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరబోతున్నారు రేవంత్. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇండియా కూటమి ఎంపీలను కూడా వారిని కోరబోతున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలతో భేటీ కాబోతున్నారు. ఈ అంశం పైన బీసీల 42% రిజర్వేషన్ల అంశంపై రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఖర్గేతో సీఎం రేవంత్ అలాగే ప్రముఖులు కూడా భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఇందిరా భవన్ లో రేవంత్ అలాగే పీపీటీ ఇవ్వబోతున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ బిజీగా ఉన్నారు. పలువురు నేతలను కూడా కలవబోతున్నారు. ప్రస్తుతానికి ఖర్గేను కలిశారు వారు. ఖర్గేతో సీఎం రేవంత్ అలాగే డిప్యూటీ సీఎం భట్టితో పాటు కాంగ్రెస్ నేతలు అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా భేటీ అవడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నారు మీనాక్షి నటరాజన్, బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. గోపి హలో ఇక ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలతో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ అంశం పైన మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటుకు చేరుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అవుతారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మల్లికార్జున ఖర్గే నివాసం వద్ద కొద్దిసేపటి క్రితమే భేటీ ప్రారంభమవడం జరిగింది. తెలంగాణలో కులగణన అంశం పైన, సామాజిక న్యాయం చేయడము, ఇతర అంశాలపైన కూడా ఈ యొక్క భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, అదేవిధంగా ఇతర మంత్రులు హాజరయ్యారు. మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క సమావేశంలో ఉన్నారు. అయితే ప్రధానంగా తెలంగాణలో ఏదైతే కులగణన జరిపిరో ఆ కులగణనకు సంబంధించి కూడా 2 చట్టాలను చేయడం జరిగింది. దాన్ని కేంద్రం వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా పార్లమెంట్లో చర్చించాల్సిందిగా కూడా సీఎం ఖర్గేను అదేవిధంగా రాహుల్ గాంధీని కోరనున్నారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో ఏదైతే సిపెక్స్ నిపుణుల కమిటీకి సంబంధించిన నివేదికను కూడా ఇటు రాహుల్ ఖర్గేలకు కూడా సీఎం వివరించనున్నారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఎటువంటి నివేదిక ఉంది, ఆ నివేదికలో ఉన్న అంశాలను కూడా ఇటు మల్లికార్జున ఖర్గేతోనూ అదేవిధంగా రాహుల్ గాంధీతోటి కూడా చర్చించనున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లకు సంబంధించిన అంశము, సంక్షేమ ఫలాలను ప్రజలకు ఏ విధంగా అందించబోతున్నారన్న దానిపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న హైకోర్టు తీర్పుతోటి ఈ యొక్క దానిలోపే రిజర్వేషన్లకు సంబంధించి 42% బీసీల రిజర్వేషన్ అమలుకు సంబంధించి కూడా 2 బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటిని అమలు చేసే విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలను కూడా ఒప్పించాలనేది కూడా ఈ యొక్క సమావేశంలో ఖర్గేను అదేవిధంగా రాహుల్ గాంధీని కోరనున్నారు. ఇటు రాజ్యసభ అటు లోక్సభలో కూడా ఇద్దరు ప్రతిపక్ష నేతలుగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క బీసీ బిల్లులకు సంబంధించి 2 బిల్లులను కూడా అమలు చేసే విధంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో 42% అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో సాధ్యాసాధ్యాలు అదేవిధంగా ఈ యొక్క ఆర్డినెన్స్కి సంబంధించి ఇటు గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ ఉండడము, 2 చట్టాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండడంతో సమయభావం తక్కువ ఉన్న నేపథ్యంతో ఏం చేయబోతుంది అన్నది కూడా కొంచెం వెయిట్ చేసి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.